వరకు సుజాతీయము 9వ రోజు ఏప్రిల్ 13, 2021. నిన్న తపస్సుకు సంబంధించిన 13 మహాదోషముల గురించి శంకర భాష్యంలో చెప్పబడింది. అందులో మొదటి 6 నిన్న చదివాము. ఆ 6 ఒకటి వికత్తనుడు అంటే పరగుణములను ఆక్షేపించుచు తన గుణములను గొప్పగా చెప్పువాడు. తర్వాత 2 స్పృహయాళువు పరకాంతాదుల భోగములను అనుభవించగోరువాడు. 3 మనస్వి గర్విష్ఠుడై పరులను అవమానించువాడు. బిభ్రత్కోపుడు అంటే కోపిష్టి. చపలుడు స్థిరబుద్ధి లేనివాడు. అరక్షణుడు శక్తి కలిగియు తన మీద ఆధారపడిన వారిని రక్షింపనివాడు. లేక రక్షణుడు అంటే లోభి అయిన ధనవంతుడు. లేక రూక్షణుడు అంటే పరుషముగా మాట్లాడువాడు. ఈ 6 దోషముల గురించి నిన్న చదివాము. మిగతా 7 ఇవాళ మొదలు పెడతాం. ఓకే, శ్లోకం రాశారు. సంభోగ సంవిద్విషమోతిమాని దత్తానుతాపి కృపణో బలీయాన్ వర్గ ప్రశంసి వనితాన్ శ్రేష్ఠ ఏతే పరే సప్త నృశంసవర్గా. సంభోగ ఒకటి అంటే 6 తర్వాత 7 అన్నమాట. దాన్ని ఒకటిగా చెప్పారంతే. ఒకటి సంభోగ సంవిత్తుడు అంటే ఇంద్రియ సుఖ సమ్మేళనమును వాంఛించువాడు, అనగా వనితాది సుఖములను కోరువాడు. ఇంద్రియ సుఖాలను ఆశించేవాడిని మోగ సంవిత్తుడు అంటున్నారు. 2 విషమేధమానుడు విషమును బ్రోలు మహోపద్రవముంచే పరులను పీడించువాడు. ఓహో, అంటే పరులను ఎంత పీడిస్తారంటే విషము తీసుకుంటే ఎంత కష్టం ఉంటుందో అంత బాగా పీడిస్తారు. 3 దత్తానుతాపి అనగా ఒకసారి దానము చేసి ఆ దానము చేసినందుకు విచారించువాడు. ఇది కూడా తప్పు. దానం చేసి అయ్యో ఎందుకు దానం చేస్తానని విచారించేవాడిని దత్తానుభావి అంటారు. 4 కృపణుడు అంటే లేశమంత ధనలాభమునకై సకల అవమానములను సహించువాడు. తను తినడు, ఒకరికివ్వడు. అంటే ధనలాభం అవమానమైనా గ్రహించాడు. లక్ష్మి, బాగా డిస్టర్బెన్స్ వస్తున్నది. అందరికీ వస్తున్నదా, నాకే వస్తున్నదో నాకు తెలియదు. ఒకసారి కనుక్కుంటే. వస్తుందా? వస్తున్నా మనం ఏం చేయలేం. ఏమిటి అందరికీ డిస్టర్బెన్స్ వస్తున్నదా అని అడుగుతున్నాను. నేను చదివినప్పుడు నాకు అనిపించడం లేదు, కానీ లక్ష్మి మాట్లాడినప్పుడు నాకు సరిగ్గా వినిపించడం లేదా. హలో, అర్థమవుతుందా? నాకు అర్థం అయిపోతున్నది, కానీ చిన్న సౌండ్తో చిన్నగా ఉంటే మిగతా వాళ్ళకి ఏమైనా అర్థం అవుతున్నది లేదు నాకు తెలియదు. అందుకని నాకు అర్థం అయిపోతున్నది, నేనే చదువుతున్నాను కాబట్టి. వాళ్ళకి వచ్చింది అనుకో, నీకు వచ్చింది అనుకో, నేనేం చేయాలి? ఏమి చేయలేం, అంతే. ఏమీ చేయలేం. సరే, నేను కంటిన్యూ అవుతాను. ఇప్పుడు బాగానే అనిపిస్తున్నది మాట్లాడేటప్పుడు. 4 కృపణుడు
అంటే లేశమంత ధనలాభమునకై సకల అవమానములు సహించువాడు, తను తినడు ఒకరికి ఇవ్వడు. ఓకే, అలాంటి వాడిని కృపణుడు అంటారు. ఇప్పుడు బాగానే వినిపిస్తున్నారు. అబలీయాంసుడు అంటే జ్ఞాన బలము లేనివాడు, శత్రురాజుల నుండియే కాక తన ప్రజలను కూడా పీడించి ధనము గుంజువాడు. అబలీయాంసుడు అంటే అసలు ఏ రకమైనటువంటి జ్ఞాన బలం లేనివాడు. రాజు అయితే ఏమిటి, శత్రురాజులను కాక తన ప్రజలను కూడా గృహస్థ అయితే ఇంట్లో వాళ్ళని పీడిస్తారు. అది అంటే తన దగ్గర ఉన్న జనాన్ని పీడిస్తారు, తన వర్షంలో ఉన్నది. బలీయాంసుడు అంటే శరీరం బలముతో ఇతరులను పీడించువాడు, అది కూడా దాంట్లోకే వచ్చింది. తర్వాత 6 వర్గ ప్రశంసి. వర్గమనగా నృజినము, ఇతరులను హింసించి ఆనందించువాడు. ద్వివర్గమైన ధర్మార్థ కామములను ప్రశంసించువాడు. వర్గ ప్రశంసి. వర్గ ప్రశంస. వర్గ ప్రశంసి. వర్గమనగా సృజినము. సృజినమా నృజినము అని రాసింది నా కింద రకారం. వట్రసుడి. నృజినము, ఇతరులను హింసించి ఆనందించువాడు. త్రివర్గములైన ధర్మార్థ కామములను ప్రశంసించువాడు. పరుల మనస్సును ఆకర్షించుటకై పరవర్గములను ప్రశంసించువాడు. పరవర్గములను ప్రశంసిస్తాడు. పరుల మనస్సును ఇతరులను ఎక్కడానికి వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గర ఉన్న గొప్ప వాళ్ళని ప్రశంసించకుండా ఓకే. అంటే మనం ఏదైనా కావాలంటే ఇంకోళ్ళని బాగా ప్రశంసిస్తూ ఉంటాం కదా, సెల్ఫిష్ గా అది అయి ఉంటుంది. ఫ్లాటరీ. అక్కడ ఉన్న వాళ్ళని ప్రశంసించడం కాదు, మీరెందుకు పనికి అంటే ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు అని అలాగే. మేడం గారు వాయిస్ చాలా స్లోగా వస్తుంది మేడం. మరి మన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇలాగా ఒక క్షణం స్లోగా వస్తుంది, ఒక క్షణం గట్టిగా వస్తుంది. ఏం చేయగలం? ఓకే, అదే తగ్గుతుంది. ఎక్కడైనా వినపడకపోతే నేను రిపీట్ చేయలేదు. ఇది రిపీట్ చేయ ఒకసారి. ఇది వర్గ ప్రశంసి అంటే ఏమిటన్నారు అర్థం? అంటే అక్కడ లేని ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని ప్రశంసిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉంటారు. తన దగ్గర ఉన్న వాళ్ళని నిందిస్తూ ఎక్కడో పర దేశంలోనూ పరతో ఉన్న వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళని చెప్తూ ఉంటారు. బాధపడ్డాను. 7 వనితానుద్వేష్ట అంటే అనన్య శరణలు గుణవతులకు స్త్రీలను ద్వేషించువాడు. బ్రాకెట్ లో భార్యను కూడా. ఈ 7 మంది ఘాతకులు, పాపధర్ములు. మళ్ళీ చదవాలి. వనితానుద్వేష్ట అనన్య శరణులు గుణవతులకు స్త్రీలను ద్వేషించువాడు. చెప్పు ఏంటి? అనన్య శరణలు గుణవతులు అగు స్త్రీలను ద్వేషించువాడు. బ్రాకెట్ లో భార్యను కూడా అని రాశారు. ఒకసారి రాలేదు, రాలేదు. సత్యవతికి చెప్పండి, కొళాయి రాలేదు. వచ్చింది అనుకున్నాను కానీ కొళాయి రాలేదు. రాలేదు. ఓకే. అంటే పరవనితలని దూషించేవాడు, కనీసం తన ఇంట్లో ఉన్న భార్యను కూడా దూషిస్తూ ఉంటాడు. వాళ్ళని అనన్య ద్వేషులు అంటారు.
వనితానుద్వేష్ట. అంటే వనితలందరినీ ద్వేషించేవాడు. ఈ 7 మంది ఘాతకులు, పాపధర్ములు. అది ఇవన్నీ కూడా ఘాతకం, పాపధర్మం. అంటే వాళ్ళు పాప కర్ముల, పాపధర్ములు అని రాశారు. ధర్మం, పాపధర్ములు. ఈ 7 మందిని పాపధర్ములు అని అంటారు. వచ్చిందమ్మా కొళాయి. ఓకే, నెక్స్ట్ శ్లోకము. ధర్మశ్చ సత్యం చ దమస్తవశ్చ అమాత్సర్యం హ్రీస్తితిక్షా అనసూయ యజ్ఞశ్చ దానంచ ధృతిశ్రుతంచ వ్రతాని వై ద్వాదశ బ్రహ్మణస్య అని ఒక శ్లోకం ఉంది. దాంట్లో గుణాల గురించి రాశారు. 1 ధర్మము అంటే వర్ణాశ్రమ ధర్మము. ఆదిశంకరుడు ధర్మమునకు బదులు జ్ఞానమును తీసుకొనెను, అనగా తత్వార్థ సంవేదనమే జ్ఞానము. తత్వార్థ సంవేదన, దాన్ని జ్ఞానం అంటున్నారు. తత్వార్థాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి సంవేదన, గట్టి ఉద్దేశం, బాధాకరంగా అంటే ఎంతో వేదనతో తెలుసుకోవాలన్నదే జ్ఞానం. 2 సత్యము అంటే భూత హితముగా యథార్థ భాషణము. భూతహితంగా అంటే అందరికి హితాన్ని చేకూర్చేటటువంటి సత్య సంభాషణ. దమము అనగా మనోనిగ్రహము. 4 తపస్సు. మనోనిగ్రహము, తపస్సు. 5 అమాత్సర్యము అంటే పరుల గొప్ప గుణముల మెచ్చుకొనుట. మాత్సర్యం అంటే వాళ్ళకి మెచ్చుకోకుండా భావించడం, అసూయపడ్డం. అమాత్సర్యం అంటే వాళ్ళ గొప్ప గుణాలను మెచ్చుకోవడం. 3 అంటే చెడ్డ పనులు చేయుటచే కలుగు సిగ్గు. చెడ్డ పనులు చేయడానికి సిగ్గుపడ్డాన్ని హెర్రీ అంటారా? 3 నేను హీ అన్నప్పుడు నీకు వినబట్టండి. తితిక్ష 7 తితిక్ష అంటే సుఖ దుఃఖముల ద్వంద్వములను సహించుట. అంటే సహనం, సుఖ దుఃఖాలన్నింటినీ సహించడం, అది సహనం అని తితిక్ష అంటున్నారు. 8 అనసూయ ఇతరుల గుణములందు దోషములు ఆరోపింపకుండుట. అనసూయ, అసూయ లేకుండా ఉండడం. ఇతరుల గుణాలు తప్పు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇదేసి తప్పు అని దోషాలు ఆపాదిస్తారు. అది అలా దోషాలు ఆపాదించకుండా, ఆరోపించకుండా ఉండడమే అనసూయ. యజ్ఞము అగ్నిష్టోమాది యజ్ఞములు. 10 దానము అంటే ఏదో వాళ్ళు అర్పించు దానము. సత్పాత్రమునందు సమర్పించు దానము. సత్పాత్రమునందన దానం అంటే భృతి అంటే విషయ సాన్నిధ్యమున ఇంద్రియ నిగ్రహము. విఫల సాన్నిధ్యం అంటే సరైన సాయంగా లేకపోయినా ఇంద్రియ నిగ్రహం పాటించడాన్ని ధృతి అంటారా? ధృతి ధృతి. నిగ్రహం ఉండాలి. సరైన సాంగత్యం
ఎలాంటి స్థితి ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించారు. శృతము శృతము అంటే మంత్రార్థమును తెలుసుకొనుట. శృతం అంటే మంత్రార్థాలు. యమము అంతరింద్రియ నిగ్రహము. ఈ 12 గుణములను బ్రాహ్మణులకు వ్రతములనబడును. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాన కథ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వ్రతములు. యస్వేతభ్యః ప్రభవేత్ ద్వాదశభ్యః సర్వానుపీమాం పృథివీం సశిష్యాత్ త్రిభిర్ధ్వాభ్యాం ఏకతో వార్ధితో యః తస్య స్వమస్తీతి సవేదితవ్యః. ఈ 12 గుణములు కలిగిన వాడు ఈ మండలమునంతటికి శాసించుతూ తన పిడికిట నుంచుకొను అనుటలో సందేహము లేదు. ఈ 12 గుణములు కలవాడు ఈ మహీమండలం అంతటినీ శాసించుచూ తన పిడికిట నుంచుకొనుటనుటలో సందేహము లేదు. ఈ మహీమండలాన్ని శాసిస్తూ తన పిడికిట నుంచుకొనుటలో సందేహం లేదు. అంటే అన్నిటినీ ఆయన జయించిన స్థితిలో ఉంటాడు. తన పిడికిట్లో ఎంచుకుంటాడంటే అర్థం ఆయన అంత ఉన్న స్థాయికి వస్తుంది అన్నమాట. అటువంటి ఈ 12 గుణములు కలవాడు కొంత వానిలో మూడో రెండో లేక ఏ ఒక్క గుణమైనను సరే ఎవ్వరిలో ఉండునో వాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై బ్రహ్మమే అగును. 3 లేదా ఒక్క గుణం ఉన్నా సరే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడై బ్రహ్మమే అవుతాడు. అంటే ఈ 12 గుణాల్లో 3 గుణాల్లో లేదా ఒక్క గుణంలో ఎదుగుతాడు. దమస్త్యాగో ప్రమాదశ్చి ఏతేష్వ అమృత మాహితం తాని సత్య సుఖాన్యాహు బ్రాహ్మణాయే మనీషిణ. ఇంద్రియ విజయమే దమము. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే త్యాగము. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించడమే త్యాగం. భగవతత్వానుసంధానమే అప్రమాదము. భగవతత్వానుసంధానమే అప్రమాదము. భగవతత్వ అనుసంధానమే అప్రమాదం. అంటే ఎప్పుడైతే భగవతత్వంతో సంధానం అయిందో అది ప్రమాదం కాదు. చూడు ఆ ప్రమాదము అనా చూడు అక్కడ ఏంటింది. నాకు మరి మనం మంచిది ప్రమాదము పాజిటివ్ క్వాలిటీయా నెగిటివ్ క్వాలిటీయా? మనం చదివాం కదా ప్రమాదము అప్రమాదము అంటే. ముందు అక్కడ చదివేస్తారు. ఇంద్రియ విజయమే దమము. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటయే త్యాగము. భగవత్ తత్వానుసంధానమే
నేను అప్రమాదం అని చదువుతున్నాను, ఆయన అన్నారు ఆ ప్రమాదము అన్నారు. ఏది కరెక్ట్? అప్రమాదమే వచ్చు. ఎందుకంటే ఏదైనా కంటే ప్రమాదం లేకపోవడం అని కూడా ఇస్తుంది. ప్రమాదానికి ఇంకో అర్థం ఉంటే మనం చెప్పండి. అంటే మొదటి రైట్ అమ్మా, మొదటి రైట్. ఎందుకంటే రెండు అంటే అక్కడ అర్థం మారిపోతుంది. మొదటి అంటే ప్రమాదం లేకపోవడం, అప్రమాదం. మొదటి రెండు పెడితే అక్కడ అర్థం మారిపోద్దమ్మా మరలా. అయితే ఎందుకు ఏది అప్రమాదం? అప్రమాదం ఇంద్రియ నిగ్రహం. ఏది ముందు ఇంకేం చదవాలి? భగవద్గీత అనుసంధానమే అప్రమాదం. అంటే భగవద్గీత కలిగి ఉంది కదా, శ్రమ అనుకోండి, అది సుఖం. మొట్టమొదటిసారి ఫస్ట్ రోజు సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే భగవద్గీత అనుసంధానం వల్ల సుఖంగా జీవించగలం, ప్రమాదరహితంగా జీవించగలం. మనం అనుకున్న ప్రమాదం. ఈ మూడు గుణములు కలవాడు తప్పక ముక్తుడగును. మూడు గుణాలు ఎవరికైతే ఉన్నాయో, ఏ మూడు గుణాలు? భగవద్గీత అనుసంధానం, తర్వాత దమము, తర్వాత త్యాగము. అస్సలు వినిపించడం లేదు. అసలు మళ్ళీ రిపీట్ చేయాలి, వినిపించడం లేదేమి. అంటే త్యాగము, అంతరంగ నిగ్రహము, భగవతత్వ అనుసంధానము. ఈ మూడు హాయిగా జీవిస్తాం. పై గుణములకు తోడు సత్యగుణము ప్రధానముగా కలిగి ఉండవలెనని బ్రాహ్మణులు పలికిరి. పై గుణములకు తోడు సత్యగుణము ప్రధానంగా కలిగి ఉండవలెనని బ్రాహ్మణులు పలికిరి. అన్ని గుణాలకి తోడు సత్యగుణం కూడా, అసలు అది చాలా ముఖ్యం. వీటన్నిటితో పాటు అది ఉంటే అప్పుడు బ్రహ్మజ్ఞానానికి అతను అలాంటి వాడిని బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణుడు అంటే కులంతో కాదని రుటీకుడుగా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనందరం కులంతోనే బ్రాహ్మణులను అలవాటైతారు. బ్రహ్మజ్ఞాన పక్కన ఉన్న వాడినే బ్రాహ్మణుడు, కులంతో బ్రాహ్మణుడు కావడు. నెక్స్ట్ శ్లోకాలు ఉన్నాయి. దమో యష్టాదశ గుణః ప్రతికూలం కృతాకృతే అనృతం చాభ్యసూయాచ కామార్థౌ చ తథా స్పృహ క్రోధ శోక తథా తృష్ణా లోభః పైశూన్యమేవ చ మత్సరశ్చ విహింసా చ పరితాపస్తథా రతిః అపస్మారశ్చాతి వాదస్తథా సంభావనాత్మని ఏతైర్విముక్తో దోషైర్యః సదాంత సద్భిరుచ్యతే. మున్ముందు చెప్పబో దోషములు 18. మున్ముందు చెప్పబో దోషములు 18. అవి మనోనిగ్రహ రూపమును ఇంద్రియ విజయ రూపమును యగు దమమునకు ప్రతికూలములు. ఇంద్రియ మనోనిగ్రహానికి ప్రతికూలములు ఏం చేస్తాడు?
ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి ప్రతికూలమైన దోషాలు ఆ 18. వానిని వీడినచో దమము 18 రెట్లు పెరుగును. ఆ గుణాలు వదిలేస్తే ఇంద్రియ మనో నిగ్రహాలు ఎన్ని రెట్లు? 18 రెట్లు. 18 రెట్లు. 18 రెట్లు పెరుగుతుంది. ఆ దోషాలేవో ఇచ్చారు. 18. 1 ప్రతికూలము. వేదోక్త కర్మలు చేయునప్పుడు అశ్రద్ధ, ఆలస్యము, ఉపవాసమునకు ఆకలి వంటివి. ప్రతికూలం అంటే చెప్తున్నారు, ఉపవాసం చేసే రోజే మరీ ఆకలి వస్తుంది, అశ్రద్ధ చేస్తారు, పనులు చేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ వేదోక్త కర్మలు అశ్రద్ధ, తర్వాత బద్ధకం, దీన్ని దమమునకు కృతమనగా సుకృతము, దమమునకు కృతమనగా సుకృతము, అకృతమనగా దుష్కృతము. ఇవి రెండును ప్రతికూలములే. దమమునకు కృతము, దుష్కృతమా, ఆ రెండు కూడా ప్రతికూలములే ఇంద్రియ నిగ్రహాన్ని. ఉదాహరణకి తపస్సు చేయుట కష్టము చేయకున్నచో తపస్సు చేయకపోతేనే అన్న దుఃఖము. అది కష్టం కదా, మానేసేయను, అయ్యో ఆ పని చేసేయాల్సింది అనే దుఃఖాన్ని, అది కృతము అకృతము. కృతం అంటాం కదా. తర్వాత అనృతము అంటే అబద్ధము చెప్పుట. అనృతం అంటే అబద్ధం చెప్పడం. 3 అభ్యసూయము పరుల గుణములందు దోషములు చూపుట. అది పరుల్లో ఈ తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు ఉన్నాయి, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళకి అంటే ఎప్పుడు మంచితనాన్ని కూడా చెడ్డగా చూస్తాం అన్నమాట. అది దాన్ని ఏమంటారు, అభృతమా? అభ్యసూయము అభ్యసూయం. 4 కామము. బుద్ధి అభ్యసూయం అంటే ఇది ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉండదు వాళ్ళు గొప్ప వాళ్ళని. అందుకని ఏం చేస్తాం, వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళకేమీ లేదు, వాళ్ళకి తప్పుడు అభిప్రాయాలు రకరకాలుగా మనం అది అభ్యసూయం. పరుల గుణాలలో దోషాలైతే బుద్ధిని అభ్యసూయం అంటున్నాం. ఏమో అర్థం 4 కామము స్త్రీభోగముల కోరుట. 5 అర్థము ధనార్జనకై ప్రయత్నము. 6 స్పృహ అంటే ధనము వల్ల కలుగు సుఖమునందు ఆశ. ఏంటి దాన్ని ఏమంటారు? స్పృహ అని రాసింది. స్పృహ స్పృహ మనం స్పృహలో అది మీనింగ్ డిఫరెంట్ గా ఉంది మరి వాళ్ళ ఇక్కడ. పదం అర్థం కాదు, పదం అడిగినప్పుడు పదం ఒకటి కొంచెం స్పష్టంగా చెప్పేస్తే చాలు. స్పృహ అనే పదానికి ధనం వల్ల కలిగినటువంటి వాటి మీద, వస్తువులు, ధనం వల్ల కలిగేటటువంటి భోగాల పైన ఆశని స్పృహ అంటున్నారు. 7 క్రోధము అంటే కోరికలు తీరనప్పుడు కలుగు ఆగ్రహము. సాధారణంగా జరిగేది అదే. క్రోధం ఎప్పుడు వస్తుంది? కోరికలు తీరకుండా ఉన్నప్పుడు క్రోధం. మనం ప్రతి క్రోధానికి కనుక ఏదో కోరిక ఉందని మర్చిపోకుండా చూడాలి. అలాగే ప్రతి దుఃఖానికి కోరికే కారణం. 8 శోకము సుఖాభావము చే కలుగు దుఃఖము. అది సుఖం లేకపోవడం వల్ల వచ్చే దుఃఖాన్ని శోకము అంటారు. 9 తృష్ణ ఐహిక జీవనముపై ఆశ.
ఐహిక జీవుల మీద ఉన్న ఆశని కృష్ణ. 10 లోభము అంటే ధనాపేక్ష. లోభం మనందరికీ తెలిసినది, ధనాపేక్ష. 11 పైశూన్యము. పైశూన్యము అంటే పరుల దోషములను చూపుట. అది ఇంకోటిగా వెళ్ళింది. పైశూన్యం అంటే ఇందాక కూడా ఒకటి ఇచ్చారు, ఇప్పుడు పరుల దోషములను చూపడం ఇది ఒక తప్పుగుణంగా చెప్తున్నారు. మత్సరము ఇతరుల అభివృద్ధిని సహింపకుండుట. మత్సరం అంటే అది ఇతరులకు అభివృద్ధిని సహించకుండా ఉండడాన్ని మత్సరం అంటారు. హింస ఇతరులను బాధించుట. తెలుసు అంటే అందరికీ తెలుసు, ఇతరుల్ని బాధించరు. 14 పరితాపము అంటే అల్ప దుఃఖమునకైనను అతిగా దుఃఖించుట. అంటే చిన్న చిన్న వాటికి చాలా మందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. చిన్న దుఃఖానికి ఎక్కువగా దుఃఖిస్తూ ఉంటారు, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా చేసుకుని దుఃఖిస్తూ ఉంటారు. 15 అరతి అంటే సత్కార్యములందు అభిలాష లేకుండుట. సత్కార్యం చేయాలన్న ఇష్టం లేకపోవడాన్ని అరతి అంటున్నారు. అపస్మారము కర్తవ్యమును విస్మరించుట. అపస్మారం అంటే కర్తవ్యాన్ని విస్మరించడాన్ని అపస్మారం అంటుంది. 17 అతివాదము అంటే నిరర్ధకమైన అతి ప్రసంగము, దాని వల్ల ఇతరులపై ఆక్రోశించుట. నిరర్ధకమైన అతి ప్రసంగాన్ని ఏమంటున్నారు? అతివాదము. అతివాదం అంటే ఏదో మాట్లాడడం వచ్చి కదా అని నడుస్తూ ఉంటారు. ఇది అది అది ఇది అన్న సంగతి వాళ్ళ సంగతి అది అది కూడా పెద్ద దోషం, గాసిప్ అంటారు ఇంగ్లీష్లో. దానివల్ల ఎన్ని నష్టాలు మాస్టర్లో కృష్ణమూర్తి గారు వివరించారు. అది ప్రేమరహితులుగా చేస్తున్నారు. అందుకని నిరర్ధకమైన ప్రసంగాలన్నీ అసలు వాక్ ఉంది, ఆ వాక్ అనే శక్తి మనకు ఉంది కదా అని దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు అక్కర్లేని విషయాలను మాట్లాడతారు. నేను మాట్లాడేది ఇతరులకు ఉపకారమా, ఇతరులకు మంచిగా, మాటలు సత్యంగా ఉన్నాయా, ఇవేది చూడకుండా నిరర్ధకంగా మాట్లాడడాన్ని అతివాదం అంటున్నారు. 18 ఆత్మ సంభావన అనగా ఆత్మస్తుతి, తనను తాను పొగుడుకొనుట. ప్రతి క్షణం నేను చాలా గొప్ప, మిగతా వాళ్ళకి ఏమీ లేదు అని ఆత్మ సంభావన అంటే అది సాధారణంగా పెద్ద దోషం. దీంతో అందరూ బాధపడుతూ ఉంటారు. నేనే గొప్ప, మిగతా వాళ్ళు వస్తే సంస్కృతి ఉండదు. చెప్తాను కదా, దిక్కగా అడిగినా వాడు ఏం చెప్తాను, ఇది జడ్డం నేను చెప్పాను ఒకసారి. ఎందుకంటే ఆత్మ సంభావన దాంతో మనుషులు బాధపడుతూ ఉంటారు. దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఇలా 18 దోషాలు చెప్పారు. తర్వాత మరో శ్లోకం మదోష్టాదశ దోషస్యాత్యా భగవతి షడ్విధః విపర్యయా శ్రుత ఏతే మదదోష ఉదాహృత. అంటే మదమునకు కూడా 18 దోషములు కలవు. మదమునకు కూడా 18 దోషములు కలవు. అనృతము మొదలు హింస వరకు 18 దమదోషములను వ్యతిరేకముగానున్నచో మదనాశకరములైన దోషములుగా చెప్పబడినవి. అబద్ధం నుంచి హింస వరకు ఉన్న దోషాలన్నిటి మదనాశకరమైన దోషాలు అంటే ఆ మదానికి మదమును పెంచకుండా ఉండేటువంటి, అంటే అవి పెంచుతూ ఉంటారు ఆ దోషాలు. మదము అంటే గర్వం అని కదా అర్థం. అదే అవి ఏమనగా 1 సత్యము, 2 అపైశునము,
3 అతృష్ణ, 4 అప్రాతికూల్యము, 5 తమస్సు లేకుండుట. ఇవన్నీ పాజిటివ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. మరి అదేంటి నువ్వు మొదటి చదివి మళ్ళీ ఒక్కసారి చదువుతాను మొదటి నుంచి. మదమునకు కూడా 18 దోషములు కలవు. ఆనృతము మొదలు హింస వరకు 18 దమదోషములను వ్యతిరేకముగా అమృతం అంటే అసలు హింస కూడా నెగిటివ్ క్వాలిటీ, పాజిటివ్ క్వాలిటీ కాదు. అనృతము మొదలు హింస వరకు 18 దమదోషములను వ్యతిరేకముగానున్నచో మదనాశకరములైన దోషములుగా చెప్పబడినవి. అంటే అమృతం అంటే అసత్యం, హింస అది నెగిటివ్ క్వాలిటీ. ఇంకా నెగిటివ్ క్వాలిటీ. అవును, అనృతము మొదలు హింస వరకు 18 దమదోషములను వ్యతిరేకముగా పాజిటివ్ క్వాలిటీ కనిపిస్తున్నాయని, అందుకే నేను నెగిటివ్ క్వాలిటీస్ పాజిటివ్ లాగా ఇలా ఉన్నాయి. తర్వాత రాసినవి అవి ఏమనగా సత్యము, అపైషుణము, అతృష్ణ అన్నవి పాజిటివ్ గా ఉన్నాయని అంటున్నా. అమృతానికి ఆపోజిట్ సత్యం, చదువుతాం అంటే సత్యం. ఒక్కసారి లక్ష్మి, ఇప్పుడు మనం 18 ఇందాక దోషాలు చదివిన దానికి ఆపోజిట్ క్వాలిటీస్ అనా ఇవి? అంతే కదా. అంటే ఇది కానీ లేకపోతే, ఈ లక్షణాలు లేకపోతే దోషాలు. అవి ఏమనగా 1 సత్యము, 2 అపైషుణము, 3 అతృష్ణ. బట్టి అలా అంటే కొంచెం స్లోగా చదువుతుంది. 3 అతృష్ణ, 4 అప్రాతికూల్యము. అప్రాతికూల్యం అంటే ప్రతికూలంగా లేకుండా ఉండడాన్ని అప్రాతికూల్యం అంటారు. 5 తమస్సు లేకుండుట. తమస్సు అంటే బద్ధకం, తమోగుణ లక్షణాలు లేకుండా ఉండదు. 6 ఆరతి. అరతియో నాకు తెలియదు. ఇందులో ముందు పారాగ్రాఫ్ లో అరతి అంటే సత్కార్యములందు అభ్యాస లేకుండుట అని రాశారు. ఇది ఆరతి. అదే అయ్యింది సత్కార్యంలో అభిలాష ఉండడం. 7 లోకమును ప్రేమించుట. 8 అనభిమానము. అంటే అహంకారం లేకుండా ఉండదు. 9 అవివాదము. వివాదం లేకుండా ఉండదు. 10 అహింస. 11 అపరివాదము. అండ్ బ్రాకెట్ లో అనతివాదము అంటారు. 2 ఒకలాగే ఉన్నాయి. అంటే పోనీ నేను అనుకోవడం అతిగా వాదించకుండా ఉండదు, అతిగా ప్రసంగించకుండా ఉండదు. 12 మాత్సర్యము లేకుండుట. 13 అపరితాపము. 14 అక్షమము. క్షమాగుణము అంటే అక్షమము అంటే క్షమ. 15 ధృతి. 16 సిద్ధి. 17 అపాపకృతి. 18 అహింస. అంటే ఈ లక్షణాలు లేకపోతే అప్పుడు మదగడం జరుగుతుంది, మదం అన్నది. ఇవి
మదమును నశింపచేయును, శమమును లోపింపచేయు కారణమున దమదోషములనే శమదోషములుగా చెప్పింది. అది సమము అంటే ఇంద్రియ నిగ్రహం, దమదోషములు సమదోషములు ఒకలాంటివి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇక చెప్పబో షడ్విధ త్యాగములకు విపర్యయములు 6 కలవు. షడ్విధ త్యాగాలు ఉన్నాయి. షడ్విధ త్యాగములకు విపర్యయములు 6 కలవు. అవి ఏవనగా, 1 విపర్యయము అంటే వ్యతిరేకమైన అంటే అడ్డు. 1 లక్ష్మి ప్రాప్తించినతో కలుగు హర్షము. అంటే ఎప్పుడు ధనం వచ్చిందో అప్పుడు ఆనందిస్తూ ఉండడం. 2 అప్రియము కలిగినప్పుడు పొందు దుఃఖము. అంటే మనకు నచ్చని విషయాలు జరిగినప్పుడు దుఃఖం. 3 స్వంతానికి యాచించడము. స్వంతానికి యాచించడము. సొంతం కొరకు యాచించడం. స్వంతానికి, సెల్ఫ్. సొంతానికి అంటే అది యాక్సెంటెడ్ గా సెల్ఫిష్ వర్క్. సొంతం కోసం లాభం అవుతుందని యాచించడం. అపాత్ర దానము 4. 5 అనర్హులకి దానం ఇవ్వడం. 5 అర్హత ఉండి కూడా ఇష్టాపూర్తములు చేయకుండుట. అంటే చెయ్యగలిగే శక్తి ఉండి కూడా మనం మంచి పనులు చేయకుండా ఉండడం. 6 కామమును వీడకుండుట. కామమును వీడకపోవడం 6. పైన చెప్పిన 18తో పాటు ఈ 6 చేర్చినచో 24 అగును. ఇవియును మద దోషములే. ఆ 18 6 కలిపి 24 మద దోషాలే అనిపిస్తున్నాయి. నెక్స్ట్ శ్లోకం. శ్రేయాంస్తు షడ్విధస్త్యాగ తృతీయో దుష్కరో భవేత్ తేన దుఃఖం తరత్యేవ భిన్నం తస్మిన్ జితం కృతే. షడ్విధ త్యాగము శ్రేష్టమైనది. వానిలో 3వది దుష్కరము. షడ్విధ త్యాగాలే శ్రేష్టం, అందులో 3వది పుష్కరం అంటున్నారు. పుష్కరం అంటే ఏమిటి? ఆ 3వది పుష్కరము అంటే ఇవ్వలేదా అర్థం? దుష్కరము. దుష్కరమా? 3వది మూడవది ఏమిటి అని నేను ఒకసారి చూసుకున్నాను లిస్ట్ లో. 3వది అంటే అతృష్ణ అని రాసు. అతృష్ణ. తృష్ణ అంటే ఏంటి? తీవ్రమైన కోరిక. ఆ అతృష్ణ అంటే కోరిక లేకపోవడమే కష్టం కదా మనకి. వానిలో 3వది దుష్కరము. దానిచే మానవుడు దుఃఖమును మీరగలడు. కోరికలన్నీ వదిలేస్తే నీకు దుఃఖం లేదు. అదే బుద్ధి చెప్పిన సూచన కూడా. అది కానీ దాన్ని అంటే అధిగమిస్తే దుఃఖాన్ని అధిగమించింది అదే. దానిచే ద్వైత భావము తొలగిపోవును. దానిని ఆచరించినచో సర్వత్రా విజయము లభించును. ఒక రకంగా ద్వైత భావం తెలియనప్పుడు వచ్చేది అంటే కోరికే ఉండదు. కోరికలే వదిలేస్తే ద్వైత భావం కూడా పోతుంది. నేను వేరు అని అనుకోవడం వల్లే కోరికలు కదా. అలా కాకపోతే కోరికే లేదు. 7:20 అయింది ఇక్కడ. ఇప్పుడు అక్కడ ఆపుదాం.
ఈరోజు అందరికీ అర్థమైంది కదా ఇటువంటి దోషాలు 24 దోషాలు అని చెప్పారు. అలాగే 6 ఏమిటంటే 6 సద్గుణాల అతృప్తం అంటే షడ్విధ త్యాగాలు, త్యాగాలు, కృష్ణుని త్యాగం చేసేయాలి. అలా అన్ని అలాగా ఇలాంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనకి ఆ 24 అడ్డు కలిగే లక్షణాలని మనం జయించితే మనం అప్పుడు మనకి ఇబ్బంది ఏంటూ ఉండదు. అవి ఒకదాంతో ఒకటి లింకుంటాయి ఈ లక్షణాలకి. అహంకారం ఒకటి ఉంటే మిగతావన్నీ ఉంటాయి. మదం తెలుసో తెలియకో మనందరికీ కూడా ఏదైనా ఒకటి వచ్చిందంటే నాకే బాగా వచ్చిన ఒక మదం ఉంటుంది. అలాగే ఏదైనా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయంటే మాకే ఎక్కువగా ఉన్నాయన్న మదం ఉంటుంది. అలాగే మాకే మంచి పిల్లలు ఉన్నారన్న మదం. ఇలాంటి చాలా రకాల మదాలు మన అందరిలోనే ఉంటాయి. అవి అందుకని ఆ మదం అన్నది చాలా అడ్డు అనమాట. మనకి ఎంత అడ్డు తగులుతోంది, మనల్ని హింసాత్మక పనులు చేసేది కూడా మదం వల్లే. అందుకే ఆ మదం పెంచేదేంటి అనేది చూపించారు. తర్వాత 6 రకాల త్యాగాలు ఉంటాయి. ఆ వ్యక్తి తప్పకుండా ముందుకు వెళ్ళగలరు కానీ మనకు చూపిస్తున్నారు. అయితే ఇది మైన్యూట్ గా మనకు చూపిస్తున్నారు కనుక మన నిత్య జీవితంలో మన అందరిలోనే జరుగుతున్న విషయాలు మనం చెక్ చేసుకోవచ్చు. మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇటువంటి లక్షణాలతోటి మనం ఎప్పుడు కూడా మనం అందరికీ ఉంటాయి అని మనం తీసేసుకుంటాం. అది అందరికీ ఉంటే ఏంటి ఆ మాటే వేస్ట్. జ్ఞానం ఉన్న వాళ్ళు అలా మాట్లాడరు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నాకుంటే ఆ కర్మ నేను అనుభవిస్తాను, ఇంకోటి ఉంటే వాళ్ళు అనుభవిస్తారు. ఇంకోటికి మనకు సంబంధం ఏంటి? మన యొక్క ప్రయాణం నిర్ధరే ఆత్మనాత్మానం, తను తాను ఉద్ధరించుకోవాలి. అందుకని అజ్ఞానులే ఇలా అంటారు, వాళ్ళకి ఉన్నాయి అందరూ చేస్తే మనం చేస్తే మన కర్మ తప్పదా ఏంటి? ఆ మాట జ్ఞానులు ఎవరు అంటే, జ్ఞానం అంటే ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ విషయం తెలిసాక అనకూడదు. 10 మంది చేస్తున్నారు కనుక నేను చేస్తానంటే కర్మదేవతలు ఒప్పుకోరు కదా. వాళ్ళతో పాటు శిక్ష మనకి వస్తుంది కదా. ఆ శిక్షను మనం భరించలేక వెలువెళ్ళాడతాం. అందుకని ఇటువంటి మాటలు కాకుండా మన దోషాన్ని మనం పోగొట్టుకోవడానికి ఎంత సిన్సియర్ గా ప్రయత్నిస్తే అంత ఫలితం ఉంటుంది. అందుకే సిన్సియారిటీ చాలా ముఖ్యం. నిజాయితీగా ప్రయత్నించాలి. ప్రయత్నిస్తున్నట్టు నటించడం ఈ జ్ఞానం లేని వాళ్ళు చేస్తారు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటి, ఈ గుణాలు ఉంటే మనకు ఎంతో మంచిది, మన పురోగతిని మిగతా వాళ్ళ కోసం చెయ్యరు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరున్నా లేకపోయినా వాల్యూస్ పాటిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఇవన్నీ మనకే మంచి అని తెలిస్తే మనం పాటిస్తున్నాం. ఆ జ్ఞానం లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం చేస్తారు. ఈ గుణాలన్నీ బయట వాళ్ళు నన్ను అనుకోవాలి, నాకు ఉన్నట్టు అనుకుంటే మనకి ఏంటి లాభం అన్నది మనకి తెలిసిపోతుంది. అందుకని అనుకోవడం కంటే పెద్ద విషయం ఏంటంటే ఆ గుణాన్ని ఎక్కువ చేయడం. అందుకే ఇతరులు అనుకున్నారా లేదా అన్న దాన్ని గడ్డిపోజలకు విస్మరిస్తారు జ్ఞానం. మనం ఇంకా ఇతరుల అభిప్రాయం కోసం వెయిట్ చేస్తున్నామంటే మనకు అజ్ఞానం ఉంది, మనలో దంభం ఉంది. అందుకే మనం ఇతరులు మన గొప్ప అనుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఆ దంభాహంకారం ఉన్నంతకాలం వాళ్ళు పైకి వెళ్ళారు. అది ఒక మతం. అదే మన ఇమేజ్ మేకింగ్, దంభమే. అయితే ఎప్పుడు నేను ఇంతవాడిని అంతవాడిని అని, ఎంత గొప్ప, నాకు ఇంత ఉంది, నాకెన్నో తెలుసు, ఏమి తెలియపోయినా నాకు తెలుసుకోవాలి, నేను తెలుసుకోక్కర్లేదా నాకు తెలుసు అని అందరూ అనుకోవాలి. ఇలాంటి వాటితోటి నాకు అడిగారు నాకు తెలీదు అని చెప్పడానికి ఎంత బాధపడిపోతారు. నాకు తెలుసు అని అడిగారుగా, నాకు తెలుసని బోధి కొట్టాలి అనుకుంటారు. అది దంభం. ఇవన్నీ మన అవమానం పాలు చేసి మనం బాధలు పెడతాం అనే విషయం మనం తెలుసుకుంటే ఇటువంటి లక్షణాలు జోలికి వెళ్ళం. ఎంత హాయిగా జీవిస్తామో ఆ లక్షణాలని వదిలేస్తే. మనం అనుకుంటాం మనసులో ఆ లక్షణాలే మన గౌరవాన్ని తెస్తాయని, కానీ రియాలిటీలో అంటే యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఆ లక్షణాల వల్ల మనకి అగౌరవం పాలైపోతుంది. లేని లక్షణాలన్నీ పెట్టుకుని అంటే నాకు ఈ 10 ఇందాక చెప్పిన లక్షణాలన్నిటితో జీవిస్తే మనకి ముందుకు పురోగతి ఉండదు. అందరిలోని మనకి ఏదో మంచి పేరు కావాలని చేసిన ప్రయత్నాలన్నీ పోతాయి. దానికి వ్యతిరేకమైన లక్షణాలు వస్తాయి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మన జీవిత లక్ష్యమైన దాన్ని మనం సాధించలేము. అందుకని సమస్త జాతీయంలో చాలా డీటెయిల్డ్ గా అన్ని చెడు లక్షణాల కోసం మనుషులు ఏంటేమిటి పడేస్తున్నాయి వెనక్కి అనేది మనకి ఇస్తారు. అందుకని ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి చాలా డీటెయిల్డ్ గా సమాధానం
వనస్పతి జాతుల ద్వారా వస్తున్నారు. ఓకే, ఇవాళ మనం ఏవే మన పురోగతికి అడ్డుతున్నాయి, ఏ ఏ రకాలైన మనకు మంచి జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుని మనం కూడా ఆలోచించుకోవాలి. ఎంతవరకు అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం కాకుండా మన కోసం మనం ఆలోచించాలి. మన కోసం అంటే బాడీ కోసం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మాభివృద్ధి కోసం మనం చూడాలి. ఏమేమి అడ్డుతున్నాయి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోకుండా అంటే ఇవన్నీ అడ్డుతున్నాయి. వీటి వల్ల బంధం ఎక్కువైపోతుంది ప్రపంచ విషయాలతో. మనమేమో బంధం తగ్గించుకుందామని పైకి అంటాం, బంధం పెంచే పనులు చేస్తూ ఉంటాం. ఒకరికి అసూయ ఎలా జయించగలమండి? ఎవరి ద్వారానైనా వ్యక్తమైన పరమాత్మ తత్వాన్ని చూడగలిగినట్లు అసూయ ఉండదు మనకి. వాళ్ళలో అయితేనే నాలో వాళ్ళు పరులు అని వాళ్ళ పట్ల పరభావం పెట్టుకోవడం బట్టి మనకి అసూయ ఉంటుంది. నేనే ఈ శరీరాన్ని అన్న భావం గట్టిగా ఉండి వాళ్ళు పరాయి వాళ్ళన్న భావం పెరిగిపోతారు. అంటే ఎంత అజ్ఞానం ఉపయోగం, దానివల్ల అసూయ జనిస్తుంది. భగవద్గీత యొక్క ఆ తెలివి ఎవరి ద్వారానైనా ప్రకటితం అవుతుంది. ఆ చిన్న పిల్లడు అభిజ్ఞ అన్న వాడి ద్వారా ఎంత బాగా ప్రకటితం అవుతుంది. అంత చిన్న వయసులో ఆయనకు అంత జ్ఞానం వచ్చింది. అంటే రీసెర్చ్ వాళ్ళకి దాని పాఠాలు చెప్తుంటారంటే మనం ఏమో అసూయ పడ్డాం అనుకోండి, మనకే నష్టం. ప్రోగ్రెస్ అవ్వాల్సిన వాళ్ళు ఎలాగా అవుతూనే ఉంటారు. ఈ విధంగా ప్రకటితం అవుతున్న దైవశక్తిని చూసిన వాళ్ళకి అసూయ అనేది ఉండదు. ముఖ్యే సరస్వతి అన్నారు. అంటే ఒక్కొక్కరిలో ఒక ప్రజ్ఞ, ఒక్కొక్కరిలో ఒక టాలెంట్, ఒక్కొక్కరిలో ఒక రకమైన రిలేషన్స్ ఉంటాయి. వాటిని మనం తెలుసుకుంటే మంచిదిగా, అసూయ పడడం వల్ల మనం తెలుసుకోము, మనం బాగుపడం, ఎదుటి వాళ్ళు బాగుపడకుండా ప్రయత్నిస్తాం. అందువల్ల ఈ జ్ఞానం నేను వేరు, నేను బాడీలు అనుకోవడం వల్లే ఎన్ని చెడ్డ గుణాలు వస్తున్నాయి. అది లేకపోతే ఈ గుణాలన్నీ పోతాయి. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా సందేహాలు అడుగుతారు? అసలు చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నారనమాట. మనం బ్రహ్మజ్ఞానం ఒక్కటి నేర్చుకుని ప్రాక్టికల్ గా మనం ఏమీ లేకుండా ఉంటే ఏమీ లాభం ఉండదు, హెడ్ లీర్నింగ్ అయిపోతుంది అంతే. ప్రాక్టికల్ లైఫ్ ని క్లియర్ చేసుకుంటేనే సహజ సిద్ధమైన బ్రహ్మజ్ఞానం సంభవం. ప్రాక్టికల్ లైఫ్ లో ఈ దోషాలన్నీ ఉన్నప్పుడు మనకి ఎలా సంభవం? అందుకని చాలా దయతో చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఇచ్చారు మనకి. నాకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాల దోషాలు మానవ ప్రవృత్తిలో ఉన్నాయా, మనం లోపల తెలుసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే ఎన్ని రకాల విషయాలు తెలుస్తున్నాయి. కోసం అబద్ధాలు, అవి ఎంత పెద్ద దోషం, దానికి ఎంత కర్మ ఉంటుందో అలాంటివి మనం చేయకూడదు. ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే అంత మంచిది. అంటే క్లియర్ గా పరిశుభ్రంగా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఏం నష్టం? నమస్తే మేడం గారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఈరోజు అదే అంటే మనలో ఎన్ని దోషాలు అయితే ఉన్నాయో, అంటే ధృతరాష్ట్రుడు అడిగినటువంటి క్వశ్చన్ కి అంటే సనజ్జాతీయుడు చాలా చక్కనైనటువంటి సమాధానాలు చెప్తున్నారమ్మా. అది చెప్పడమే కాదు, దాన్ని మనకు క్లియర్ గా అంటే మనలో ఎన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా ఆయన చెప్పడమే కాదమ్మా, మాకు వివరిస్తున్నారు. ఎందుకంటే
బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవాలంటే ఇవన్నీ కూడా అంటే ఇలాంటి దోషాలు మనలో ఉన్నప్పుడు కూడా ఈ బ్రహ్మజ్ఞానం అనేది రావడం కష్టం. అందుకే అష్టావక్రుడు జనక మహారాజుకి ఎంత కాలం పడుతున్నాయి బ్రహ్మజ్ఞానం రావటానికంటే ఏమీ లేదు. గుర్రం కాలు రికాబులో కాలు తీసి పక్క కాలు పెట్టినంతసేపు అంత టైంలో మీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. అది అంతా ఎందుకంటే అక్కడ పుచ్చుకునేటువంటి వాడు ఇచ్చేవాడు ఇద్దరు కూడా ఆ గొప్ప స్థాయిలో ఉండటం వల్ల. అలాగే మనకి సుఖ మహర్షి 7 రోజుల్లో భాగవతం చెప్పి ఆ ముక్తిని ప్రసాదించాడు. అంటే ఇక్కడ ముక్తి మోక్షం అంటే మీరు ఎన్నోసార్లు చెప్పారంటే మనం ఏదో ఎవరో ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. రమణ మహర్షి చెప్పినాడు అది నువ్వై ఉన్నావు. కాబట్టి ఇది మీరు పదే పదే ప్రతిరోజు కూడా అంటే మనం ఏదో మోక్షం అంటే ముక్తి అంటే ఇంకేదో మనం ఎదిపోయి ఎక్కడికో కలిసిపోవడం కాదు. ఇది అఖండ ఆత్మ, ఉన్నదంతా ఒక్కటే, అది అవిభాజ్యం అని పదే సార్లు అంటే మనకి ఇన్ని గ్రంథాలలో ప్రస్ఫుటంగా చెప్తున్నారు. అది చేసుకోవాల్సిందల్లా ఏంటంటే మనలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా మనం తీసుకోవటమే. అది మీరు చాలా సార్లు చెప్పారమ్మా. డీప్ డిగ్గింగ్ అంటే లోపల నీ అంతరంగంలో ఇంకేమైనా ఉన్నాయా అని ఒక్కడికి 2 సార్లు మీరు విచారణ చేసుకోవటం. అంటే విచారణ చేసుకోవడం ద్వారానే మాత్రమే మనము ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందుకుని దాన్ని మనం ఆచరించి దాని అనుభూతిని పొందాలి తప్ప మనం ఏదో గ్రంథం చదువుకుంటూనే ఇంకోటైనా కాదమ్మా. అంటే ఈ విషయాలని అంటే మాకు అర్థమయ్యేటువంటి పరిభాషలో మీరు ఎంత బాగా చెప్తున్నారంటే అసలు మేము మాటల్లో వర్ణించలేమమ్మా. అంటే ఇలాంటి జ్ఞానాన్ని అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఏంటంటే ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో చర్చించుకునేటువంటి ఇలాంటి విషయాల్ని మాకు అర్థమయ్యేటువంటి పరిభాషలు అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఒక మెట్టి కిందకి దిగి అంటే ప్రతి విషయాన్ని అంటే సనజ్జాతుడు చెప్పడమే కాదమ్మా, మాకు అర్థమయ్యేటువంటి పరిభాషలో అది ఎంతగా వివరిస్తున్నారంటే అది మాటలో చెప్పలేం. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానం అది మన ముందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని 1-2 సార్లు మనం విచారణ చేసుకుని దీన్ని ఎలా పొందాలి. మనం ఆల్రెడీగా మనం గత 6-7 నెలల నుంచి మనం దీన్ని ప్రతిరోజు మనం వింటున్నాం. కాబట్టి ఇలాంటి మనం గొప్ప సాధన, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా ఇంతకుముందు కూడా చెప్పుకున్నామమ్మా, చాలా రేర్. పెద్ద మఠాలలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సాధన జరగలేదు. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఇన్ని రకాల విద్య అన్నది ఒకటే. అంటే మీ వన్నెస్ ద్వారా మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికి ఇదంతా కూడా సైమిల్టేనియస్ గా ఉండటం వల్ల మీరు క్లియర్ గా మాకు ప్రతి విషయాన్ని మాకు చెప్తున్నారమ్మా. కాబట్టి ఇలాంటి జ్ఞానం మా ముందుకు వచ్చిందంటే కంపల్సరిగా దీన్ని మేము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా మా లోపల ఏటైతే దోష ఇప్పటికే మీ కృప వల్ల చాలా దోషాలను అధిగమించగలిగాం. ఇంకా పరిశుద్ధం ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మేము ఆ మనస్సును శుద్ధి చేసుకోగలిగామో, అమనస్క స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దీన్ని అనుభూతి చెందగలమమ్మా. సో అందరికి మరోసారి అందరికీ ఈ ఉగాది ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారమ్మ మాకు. అంటే ఏ పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మీ దర్శన భాగ్యం కానీ మీ పరిచయం అవ్వడమే కాదండి, మాకు గత 12-13 సంవత్సరాలు అయినా సరే గత 6-7 నెలల నుంచి కూడా ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని ప్రతిరోజు వినటం, నిజంగా ఇలాంటి జ్ఞానం విన్న తర్వాత కూడా ఇంకా మేము మారకుండా అదే బురద కొంపలో ఇంకా కూరుకుపోతే మమ్మల్ని భగవంతుడు వచ్చినా మమ్మల్ని కాపాడేవాడు ఎవరు? భగవంతుడు కూడా కాపాడమే ఉండదమ్మా. మనం చేసినటువంటి పనులకి మంచి చెడులకి ఏం చేశాడని ఫలితం ఇవ్వడం అంతే తప్పంటే దైవం మానస రూపేణ అంటే మానవ రూపంలో ఇన్ని రకాల మంది మహాత్ములు ఉద్భవించారమ్మా. సో మా ముందు భగవంతుడు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు సరే అంటే మాలో ఒక ట్రెమండస్ చేంజ్ రావటానికి. కాబట్టి అలాంటి గొప్ప మార్పు మా అందరిలోనే వస్తుందని ఆశిస్తూ మరొకసారి ఈ నూతన సంవత్సర ప్లవనామ శుభాకాంక్షలమ్మ. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నమస్తే అండి, బాగానే చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా?
మనకి దోషాలు లేవు అన్న ఐడియాకి వచ్చేకూడదు. ఆ దోషాలు లోపలికి తీసుకోవడం చేత కావట్లేదు. అంతే. ఆ చేత కాకపోవడమే కాదు, మనకి లేవు అన్న భావనలో మనం సుఖంగా జీవిస్తాం. ఉన్నాయంటే మనకి ఎక్కడో బాధ, ఎందుకంటే మన ఇమేజ్ లో మనకి లేవు అని ఆలోచిస్తాం. కానీ ఇవన్నీ విన్నాక దోషాలు లేని వాళ్ళు ఎవ్వరు లేరని తెలుస్తుంది. నమస్తే అమ్మా, నేను అనురాధ. నమస్తే. అంటే ఒకటమ్మా, దోషాలు ఉన్నాయని మీరు చెప్తుంటే అర్థమవుతుందమ్మా, కానీ అది ఒప్పుకోవడానికి ఇంకా అహం అడ్డొస్తుందమ్మా. నా గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే మన ఇమేజ్ లో నాకు ఏ దోషం లేదని మనం ఊహాత్మక చిత్రం మనం పెట్టుకున్నాం. ఆ పెట్టుకోవడం కూడా దోషమైంది. దానివల్ల మనం ప్రేమ రహితం అయిపోతున్నాం. ఆ ఊహలో అలా ఉండబట్టి అలా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం ఉండదు. అదొక అహంకారం, దంభాహంకారం. దంభం అనమాట. నాకు ఏ దోషాలు లేవు. ఎందుకు లేవు? అలా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ ఇమేజ్ లేకపోతే ఎవరైనా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇమేజ్ లేకుండా మనుషులు జీవించరు. ఇమేజ్ ఉన్న వాళ్ళకి అసలు ప్రేమ చేత కాదు. ఎవరైతే ఊహాత్మక చిత్రంలో ఊహలో జీవిస్తున్నారో, తన మీద ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది, దాన్ని ఇమేజ్ అంటాం. అటువంటి వాళ్ళకి అసలు ప్రేమ సంభవం కాదు. వాళ్ళు ప్రేమించడమే కాదు, వాళ్ళు పాషండమైన హృదయంతో ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనే ముసుగులో ఉంటారు. వాళ్ళు వాళ్ళనే ప్రేమించుకుంటారు. వాళ్ళకి ఎవరి పట్ల ప్రేమ లేదు. ప్రేమ అన్న స్థితికి తాకలేదు వాళ్ళు. వీళ్ళ ఇమేజ్ ఇంకోరి ఇమేజ్ ని ప్రేమిస్తోంది, అక్కడ ప్రేమ లేదు. అందుకే మనం ఎంత కఠినాత్ములమో మనకు తెలియదు. చాలా మనం కఠినంగా ఉంటాం, కానీ పైకి దయాత్ములు అని మనల్ని మనం ఊహించుకుంటున్నాం. ప్రేమ ఉన్నప్పుడే నిజమైనటువంటి కారుణ్యం వస్తుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం. లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది అమ్మా. సంతోషం. చెప్తున్నారు సంతోషం. ఈ సంవత్సరంతో ఈ బాధలన్నీ తీరి అందరూ ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు సంకల్పించి గట్టిగానే ప్రేయర్ చేయండి. మరి భగవంతుడికి అర్జీ పెట్టండి. లోపాలన్నీ సరి చేసుకోవాలని. బాధలు లోపాలు ఉంటేనే బాధలు. బాధలు మన లోపాల వల్లే మనకు బాధలు వస్తున్నాయి. ప్రపంచ శాంతి, ఆరోగ్యం ఎజెండాగా ముందుకు వెళ్ళాలి. నమస్తే అమ్మా. నమస్కారం. మాట్లాడతారా? మాట్లాడకపోతే అందరికీ నమస్కారం. నమస్కారం.